కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నాడు. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అని చెప్తున్నారు. ఆ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తాడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలా మధ్యాహ్నం కొద్దిసేపటి కిందట మీడియాతో చిట్ చాట్ చేసిండు. దాంట్లో చెప్పిండు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ఆయన వస్తాడు అని. అయితే దీని మీద రేవంత్ రెడ్డి కూడా చిట్ చాట్ చేసిండు. కొద్దిసేపటి కిందటనే రేవంత్ రెడ్డి కూడా చిట్ చాట్ చేసి జీతం తీసుకుంటున్నావు కదా కేసీఆర్ రా అని. ఇప్పుడు మొన్నర్రాక వీళ్ళు ఏమన్నారు, సభకు రా, అసెంబ్లీకి రా, అసెంబ్లీకి రా, అసెంబ్లీకి రా అన్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వస్తుండు అని చెప్పంగానే మళ్ళీ ఇంకేదో తీసుకొని వచ్చి ఏదో మేము అడిగినాం కాబట్టే సభకు వస్తుండని, లేకపోతే జీతం తీసుకుంటాండు కాబట్టే వస్తుండు అని అట్లా ఏదో అంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టుకున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా. ఎందుకు అంటే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలలో ఎట్లా ఉండాలి, ఆ ప్రజల తరపున మనం ఎట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, సభను వేదిక చేసుకొని ప్రభుత్వం ఇస్తాము అన్న హామీలను ఇవ్వలేదు, ఇంకా 15 నెలలైంది. ఈ 15 నెలలలో మీరు అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి హామీలు అన్నీ ఏమైనాయి ఏంది అనేది సభా వేదికగానే ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది అని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఇష్యూలు ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ జరుగుతుంది. యూరియా కోసం రైతులందరూ ఎట్లా లైన్లలో క్యూలు కడుతుర్రు చూస్తున్నాం. ఇంకొక దిక్కు రైతు భరోసా ఏమైందో చూసినాం, రుణమాఫీ ఏమైందో చూసినాం, వడ్లకి బోనస్ ఏమైంది చూసినాం, నీళ్లు రాక మొత్తం పంటలు ఎండిపోతున్నాయి చూసినాం. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఓపెన్గా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి నీళ్లు లేవు, నీళ్లు సరిపోతలేవు, పంటలు వేసుకోకుర్రి అని చెప్పే పరిస్థితిని కూడా చూసినాం మనం. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా మత్తడి దుంకే చెరువులను చూసినాం. ఇప్పుడు పంటలేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంటలేసి ఎండిపోతున్న పంట పొలాలను కూడా చూస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగానే నీళ్ళు ఇవ్వకపోతే పొలాలు వేయడానికంటే ముందే చెప్పాలి మేము నీళ్ళు ఇయ్యలేము అని. అప్పుడు రైతులు ఎవరు పొలాలు వేయకపోతుండే, లేదంటే బోర్లు ఉన్నోళ్ళు ఎవరన్నా వేరేటోళ్ళు వేసుకుంటుండే. ఇప్పుడు వీళ్ళు నీళ్ళు ఇస్తలేరు, ఇంకా ఉల్టా మీద నుంచి రైతులకు ఏం చెప్తారు, అది ఏంది వరి వేసుకున్నాక నాట్లు వేసినాక ఇప్పుడు మేము నీళ్ళు ఇయ్యలేము, మోటార్లు వేసుకొని మోటార్లకు బోర్లు వేసి అప్పుల పాలు కాకుర్రి అని కూడా ఉచిత సలహాలు ఇస్తారు మీద నుంచి. బోర్లు వేసుకోకుర్రి, బోర్ల కోసం చేయకుర్రి అని. అంటే గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది. చాలా చోట్ల 4-5 సార్లు బోర్లు వేసినా కూడా బోర్లు పడని పరిస్థితి ఉంది చాలా చోట్ల. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది కదా. చాలా చోట్ల మొత్తం పడవబడ్డాయి భూములన్నీ. గతంలో కనిపిస్తుండే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా వ్యవసాయానికి, సాగునీటికి, తాగునీటికి సాధ్యమైనంతగా ఎంత సాధ్యమైతే అంత పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేందుకే చూసిరు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలంగాణలో చాలా పల్లెలలో. ఈ నల్గొండ దిక్కు అయితే చాలా దారుణం. ఆ తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ఆ నియోజకవర్గాలలో మొత్తం పొలాలకి బర్లను తీసుకొని పోయి చేన్లను మొత్తం మేపుతుర్రు. బర్లను గొర్రెలను తీసుకొని పోయి, ఎందుకంటే ఎండిపోయినాయి, మొత్తం నీళ్లు లేవు, మొత్తం ఎండిపోయింది, పంట అంతా వేస్ట్ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు పెట్టుబడి సాయం ఇయ్యలే, రైతు భరోసా ఇస్తామన్నారు, పెట్టుబడి సాయం కూడా సరిగ్గా ఇయ్యలే. సరే సప్పో చేసి తీసుకొని పొలాలు వేసుకున్న రైతులకు నాట్లు వేసుకున్న తర్వాత నీళ్లు లేక పొలాలు మొత్తం ఎండిపోయినాయి. చాలా చోట్ల పర్రెలు బాసినాయి పొలాలన్నీ కూడా. రైతులు ఏడుస్తున్నారు పొలాలలోకి పోయి. ఆ విజువల్స్ని కూడా చూస్తున్నాం మనం. సో ఇట్లాంటిది రైతులకి ఇంత అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిన పనులన్నింటినీ ఖచ్చితంగా సభా వేదిక మీద సభలోనే ఎండగడదాం అని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా తుంగలు దొక్కిర్రు, ఎట్లా మోసం చేసిర్రు, రైతుల్ని, నిరుద్యోగుల్ని ఎట్లా మోసం చేసిర్రు, ఖచ్చితంగా దీన్నంతా కూడా సభలోనే నిలదీస్తాము అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు 2-3 రోజుల కిందట కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత వాళ్ళ పార్టీ నాయకులతోని మీటింగ్ పెట్టిండు. మళ్ళీ రేపే తెలంగాణ భవన్లో మీటింగ్ పెడుతురు. దాని తర్వాత సభకి కూడా వస్తారు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం ప్రభుత్వాన్ని
ప్రభుత్వం ఎందుకు ప్రజలకు ఇది చెయ్యట్లేదు అనే విషయాన్ని అడిగేందుకే ఈసారి కేసీఆర్ సభకు వస్తుండు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే చాలాసార్లు బీఆర్ఎస్ నాయకులు అంతకుముందు కూడా చాలాసార్లు ఏం చెప్పారంటే, కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కనీసం 1 సంవత్సరం అన్న టైం ఇద్దాం, ఎందుకంటే ఏదైనా సరే ప్రభుత్వానికి కుదురుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సంవత్సరం మనం టైం ఇద్దాము అనేది కేసీఆర్ చాలాసార్లు ఆయనని కలిసినటువంటి వాళ్ళ పార్టీ నాయకులు కలిసినప్పుడు వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చిండు. అదే వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు కూడా చాలాసార్లు, మనం 1 year అన్న టైం ఇవ్వాలి ఆ పార్టీకి అని. 1 year అయిపోయింది, 15 నెలలు అయింది, కానీ వాళ్ళు చేస్తాము అని ఇస్తాము అని ఇచ్చిన 15 హామీలు కూడా చెయ్యలే. 6 గ్యారెంటీలు అన్నారు, చాలా హామీలు ఇచ్చిర్రు, డిక్లరేషన్లు ఇచ్చిర్రు, ఏవి కూడా అసలు ఏది ఇప్పుడు నెలకో స్కీమ్ అమలు చేసినా కూడా 15 పథకాలు రావాల్సింది ఉండే ఇప్పటివరకు. కానీ 15 కాదు కదా, కనీసం 5 చేసిర్రా అంటే అవిటి లెక్క కూడా లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తాము అని చెప్పి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎందుకు ఇస్తామన్నటువంటి హామీలను ఇవ్వలేదు, నెరవేర్చలేదు అనేటువంటిది అసెంబ్లీ వేదికగానే ఈసారి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించబోతోంది. పార్టీ అంతా దీనికి సిద్ధమవుతుంది. రేపు జరిగే ఎల్పీ మీటింగ్లో ఇదే విషయాన్ని డిస్కస్ చేస్తాం. దాని తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఈసారి బీఆర్ఎస్ పార్టీ తరపున అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు.